తెలుగు రాష్ట్రాల్లో ఇతర మతాల్లో చేరిన హిందువులకు ఘర్ వాపసి అంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మతాలను మార్చుకుంటే దేవుళ్లను మోసం చేసినట్టే అంటున్నారు. ఇతర మతాల్లో చేరిన హిందువులు పునరాలోచన చేస్తున్నారని బండి సంజయ్ తెలిపారు. హిందూ సనాతన ధర్మరక్షణే తన లక్ష్యం అన్నారు. ఏ కుల సంఘం అయినా హిందూ ధర్మం కోసం పనిచేయాలని సూచించారు. జూబ్లీహిల్స్లో మైనార్టీలంతా ఏకమయ్యారని, హిందూ సమాజాన్ని హేళన చేసే పరిస్థితి వచ్చిందన్నారు. బీజేపీయేతర పార్టీలు ముస్లింలను బుజ్జగించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణలో హిందువులను కీలకమైన రాజకీయ ఓటు బ్యాంక్గా మారుస్తామని ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్రంలోని 12% ముస్లిం జనాభాను సంతృప్తిపరచడానికి బీజేపీయేతర పార్టీలు ప్రయత్నిస్తున్నాయని, తెలంగాణలో 80% ఉన్న హిందువులను ఓటు బ్యాంక్గా మార్చడమే తన లక్ష్యం అన్నారు. ప్రతి రాజకీయ పార్టీ హిందువుల గురించి ఆలోచించాల్సిన వాతావరణాన్ని సృష్టిస్తా అన్నారు. తాను ముస్లింలను, క్రైస్తవులను లేదా ఇతర మతాల అనుచరులను అవమానించడం లేదని చెబుతూ హిందూ ధర్మం వైభవంగా చూడాలని కోరుకుంటున్నానన్నారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ ప్రచారం వల్ల ఇతర మతాల్లో చేరిన హిందువుల్లో పునరాలోచన వస్తోందన్నారు. మోసపోయి ఇతర మతాల్లో చేరిన హిందువులను ఆదుకునే బాధ్యత తనదన్నారు. ఇక కార్తీక వన భోజనాలు నిర్వహిస్తున్న అన్ని కులాల సభ్యులకు అభినందనలు తెలిపారు. అన్ని కులాలు హిందూ సనాతన ధర్మ రక్షణ కోసం కృషి చేయాలని కోరారు. మొత్తానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ హిందూ మేలుకో అంటున్నారు. ఇదే విషయానికి సంబంధించి మనకి మరింత విశ్లేషణ, అలాగే ఆయన అభిప్రాయం చెప్పడానికి వెంకటేశ్వరరాజు గారు ఉన్నారు, విహెచ్పి లీడర్ మనతో పాటు ప్రస్తుతానికి లైవ్లో. సార్, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ రమణ గారు. సార్, ముందుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలు మనం ఒకసారి మాట్లాడుకోవాలి. హిందూ మేలుకో అంటున్నారు, అండ్ ఇతర మతాల్లో చేరినటువంటి హిందువులను ఆదుకునే బాధ్యత తనది అంటున్నారు ఆయన. నిజమండి రమణ గారు, చాలా చాలా నిజంగా మాట్లాడారు. బండి సంజయ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను. ముఖ్యంగా ఆయన ఒక్కడే కాదు, సమాజంలో ఉండేటువంటి, మన భారతదేశంలో ఉండేటువంటి, ఇతర దేశాలలో ఉండేటువంటి హిందువులందరూ కూడా దీని విషయంలో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ ఈ రోజు జరుగుతున్నటువంటి అన్యాక్రాంతమైనటువంటి, అత్యంత దారుణమైనటువంటి, ఘోరమైనటువంటి ఈ హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో మనందరికీ తెలుసు. ఇవాళ కేరళలో కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ, తర్వాత కర్ణాటకలో కానీ, తర్వాత ముంబైలో కానీ మొన్నటికి మొన్న జరిగినటువంటి ఈ కృత్యాలన్నీ చూస్తూ ఉంటే నిజంగా హిందువులు ఇంకా నిద్రలోనే ఉన్నారు అనేటువంటి భావన వస్తూ ఉన్నది. అంత దూరం వద్దండి రమణ గారు. ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఏ ఉద్దేశంతోనైతే, ఎక్కడైతే మన బండి సంజయ్ గారు మాట్లాడారో, మొన్న ఏదైతే జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, ఒక్కసారి హిందువుల ఓటింగ్ శాతం ఎంత ఉందో, మైనారిటీల ఓటింగ్ శాతం అంటే ముస్లింస్ లో ఓటింగ్ శాతం ఎంత ఉందో మనం ఒకసారి గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ వాళ్ళందరూ ఒకటి చేసి, వాళ్ళు ఏది చెప్పితే, ఏది అడిగితే అది చేయాల్సినటువంటి అవసరం ఇవాళ పాలకులకు వస్తున్నది. ఎందుకు వస్తున్నది అంటే, మేమందరం కూడా సంఘటితంగా ఉంటున్నాము, మేమందరం కూడా ఒక్కరికే ఓటేస్తాము. కాబట్టి ఇవాళ ఆయుధం ఏంటి అంటే, వాళ్ళకు ఒక ఆయుధం, ఓటు అనేటువంటి ఆయుధం ఉంది. ఇవాళ ఏదైతే ఆ ఆయుధాన్ని ఉపయోగించి వాళ్ళు అనుకున్నదంతా చేస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళు జరుగుతూ ఉన్నాయి. మనందరికీ తెలుసు, ఇవాళ ప్రాచీన కాలంలో మన పూర్వీకులు, మన ప్రాచీన కాలంలో వాళ్ళు ఉండేటువంటి మన హిందువులు ఎంత ఘోరంగా వంచబడ్డారో మనందరికీ తెలుసు. అవునండి. ఇవాళ దళద్ద, తక్షశిల, విక్రమశిల లాంటి పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలను కూడా ధ్వంసం చేసి వాటిని నాశనం చేసినటువంటి పరిస్థితి ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు అనేటువంటిది మనందరికీ తెలుసు. దాదాపుగా 46,000 దేవాలయాలకు పైగా హిందూ దేవాలయాలను ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఇవాళ భక్తియార్ ఖిల్జీ లాంటి వాడు ఇవాళ నలంద విశ్వవిద్యాలయాన్ని, అక్కడ ఉండేటువంటి ఒక గ్రంథాలయాన్ని తగలబెడితే, ఆ గ్రంథాలయంలో ఉండేటువంటి వేలాది గ్రంథాలు 3 నెలలు తగలబడ్డాయనేటువంటిది మనకు చరిత్ర చెప్తున్నటువంటి విషయం. అటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు.
ఈ 1947 తర్వాత ఎవరైతే ఈ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులను పారదోలి మనం ఎప్పుడైతే స్వాతంత్రం తెచ్చుకున్నామో దాని తర్వాత పరిస్థితులు ఏందో మన అందరికీ తెలుసు. అవునండి. ఎవరైతే ఒక్క ఓటు కూడా రానివాడు ఇవాళ ఆ రోజు ప్రధానమంత్రి అయ్యాడు. ఓటు చోరీ అంటున్నారు ఇవాళ. ఫస్ట్ మొట్టమొదట అక్కడ ఓటు చోరీ జరిగింది. ఆయనకు రానటువంటి వాడిని తీసుకొచ్చి ప్రైమ్ మినిస్టర్ చేసి మన యొక్క హిందుత్వం మీద కానీ, హిందూ పద్ధతి మీద కానీ, ఆచారాల మీద కానీ, వాళ్ళ యొక్క ధర్మం మీద కానీ నమ్మకం లేనటువంటి వాడిని ప్రధానమంత్రి చేసిన తర్వాత ఆ యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ విధర్మీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి, వాళ్ళు రాయించినటువంటి ఏదైతే పాఠ్య పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చదువుతూ ఇవాళ విధ్వంసకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చరిత్ర వాళ్ళు చదువుకుంటున్నారు. ఇవాళ దౌర్భాగ్యం. సరే ఇప్పుడు మారిపోతుంది, ఇవాళ మారాల్సినటువంటి అవసరం ఉంది, దాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం హిందువుల మీద ఉంది. అంటే రాజు గారు, మెజారిటీ హిందువులు ఉన్నా కూడా ఎందుకు ఈ పరిస్థితి దాపురిస్తోంది? అలాగే మతం మారినటువంటి ప్రతి హిందువు కూడా ఇప్పుడు ఆలోచనలో ఉన్నాడంటారా? ఉండాలి కూడా, ఉండాలి కూడా. ఇప్పుడు ఒక విషయం చెప్తానండి. మోసపూరితంగా, స్వార్థపూరితంగా, ప్రలోభ పెట్టి అనేకమైనటువంటి పద్ధతులతో ఇవాళ మత మార్పులు జరుగుతున్నాయి. ఇవాళ నేను ఒక చిన్న విషయం చెప్తానండి. చెప్పండి. ఇవాళ ఒక స్వస్థతా కూటములు జరుగుతున్నాయి, అనేకమైనటువంటి మీటింగ్స్ జరుగుతున్నాయి. ఇవాళ క్రిస్టియన్స్ ఓపెన్ గా చెప్తున్నాను నేను. జరుగుతున్నప్పుడు దానికన్నా ముందు ఒక వారం రోజుల ముందు ఒక ట్రైనింగ్ క్యాంప్స్ పెడతారు వాళ్ళకు. ఆ స్వస్థత కూటంలో కానీ, ఆ యొక్క మీటింగ్స్ లలో కానీ మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి, మీరు ఎలా పరిగెత్తుకు రావాలి, ఎలా చేయాలి, ఎలా పడిపోవాలి కింద, మీకు కాళ్ళు వస్తులేవు, చేతులు పనిచేస్తలేవు అనేటువంటిది మీరు ఎలా చూపించాలి అంతా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేసి ఆ రోజు వాడిని ఎత్తుకొని వచ్చేసి అక్కడ పెట్టేసి వాళ్ళు ఏదో నూనె పెట్టిన తర్వాత ఏదో వాళ్ళు చదివిన తర్వాత వెంటనే కాళ్ళు వచ్చినట్టుగా, తర్వాత కళ్ళు పోయినోడికి కళ్ళు వచ్చినట్టుగా ఇవాళ చూపిస్తున్నటువంటి పరిస్థితులు. అంతేకాదు ఇవాళ ఊళ్ళల్లో కూడా వెళ్ళి వాళ్ళ యొక్క పుస్తకాలు పెట్టి, పుస్తకాలు ఇచ్చేసి మీ యొక్క దేవుడు సైతాను, మా దేవుడు మంచోడు, మీరు మా దేవుడు నమ్మితే మీ యొక్క పాపాలు పోతాయి అని చెప్పేసి మా రక్తంతో ఆ యేసు రక్తంతో మీ పాపాలన్నీ తీసేస్తాడని చెప్పేసి వాళ్ళ ఊరు వాళ్ళు కొన్ని ఊళ్ళలో ఇళ్లకు వెళ్ళి పదే వెళ్ళి చెప్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. వాళ్ళు తండ్రిలో కొట్టినటువంటి పరిస్థితులు కూడా చెప్తున్నాం. అవును అవును. అంటే నేను ఎందుకు అంటున్నాను ఇదంటే, నీకు ప్రలోభ పెట్టి చేయాల్సినటువంటి అవసరం నీకేమొచ్చింది? ఇవాళ ఏ హిందూ స్వామీజీలు కానీ ఎవరైనా సరే విషయం చెప్తున్నారు. ఇవాళ ఎవరైనా సరే ఇవాళ హిందువులలో ఎవరైనా సరే మా మతంలో చేరండి, మా మతం ఇంత మీకు అన్ని పాపాలను తొలగించేస్తుంది. అరే మనం ఏమంటాం, మన ధర్మంలో కర్మణ్యేవాధికారస్తే మాపలేషు కదాచన అని చెప్తామంటాం మనం. అవును. కర్మ చేస్తూ పోతూ ఉండండి, మీకు ఫలితం దక్కుతూ ఉంటుంది. అందుకని మీ కర్మను మేము తీసేయలేము, ఎవరు తీసేయలేరు. మీ కర్మ మీరే తీసేసుకోవాలి, మీ కర్మ మీరే అనుభవించాలని చెప్పేసి మన ధర్మం చెప్తూ ఉన్నది. అవును. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, కృణువత్తో విశ్వభార్యం అంటున్నాం మనం. ఆకాశం పతితం తోయం యథాగచ్చ సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అంటున్నాం మనం. ఇవాళ అని ఇవన్నీ చెప్తూ ఉన్నటువంటి మనము ఇంత బ్రహ్మాండంగా ఇంత అత్యంత భవ్యమైనటువంటి యొక్క మన ఈ సనాతన ధర్మం ఏదైతే ఉందో దాన్ని ఒకడు అంటాడు, కరోనా కన్నా అదట కరోనాతో పోలుస్తాడు వాడు. ఒకడేమంటాడు, మన దేవీ దేవతలను అవమానిస్తాడు. అరే మీ రాముడు ఏ ఇంజనీరింగ్ కాలేజీలో చదివి తలైమన్నార్ నుంచి ధనుష్కోడి వరకు రామభారతి కట్టిడురా మీ రాముడు అని ఓడగడుతాడు. ఒకడేమంటాడు, మీ రాముడిని తలుచుకుంటే మీకు భూమి వస్తుందా, మీకు భోజనం వస్తుందారా అని చెప్పి ఒకడు అడుగుతాడు. ఒకడేమంటాడు, ఏమిరా మీ రాముడు మీ సిద్ధయినారా, సీతమ్మ మీ సిద్ధమ్మారా, మీరు వాళ్ళ పుట్టినారా, వాళ్ళ వంశం వారా మీరు అని ఒకడు అడుగుతాడు. అంటే రాజుగారు, ఇప్పుడు రాజకీయ పార్టీల కోణం నుంచి చూస్తే ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు చెప్పినట్టు ప్రతి రాజకీయ పార్టీ కూడా ఖచ్చితంగా హిందువుల గురించి ఆలోచించాల్సిన వాతావరణం సృష్టిస్తానంటున్నారు ఈయన. కానీ ఇప్పుడున్న కండిషన్లో మొన్నటికి మీరు చెప్పినట్టు ఇంతకుముందు ఒక ప్రశ్నకు సమాధానంలో జూబ్లీహిల్స్ ఎన్నికల విషయంలో ఏం జరిగిందండి? ఖచ్చితంగా అక్కడ మైనారిటీ ఓటు బ్యాంక్ కోసం ట్రై చేసి చివరికి అజారుద్దీన్కి మంత్రి పదవి సైతం ఇచ్చినటువంటి ఘనత. సో కరెక్ట్ చెప్పారు మీరు, ఎగ్జాక్ట్ చెప్పారు. వాళ్ళు ఆయనకు అజారుద్దీన్కు మినిస్టర్ ఇవ్వడానికి అప్పుడే ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందో మనం ఒకసారి ఆలోచించాలి. నెంబర్ 1.
ఇవాళ వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎంత ఉన్నది, మన యొక్క పర్సంటేజ్ ఆఫ్ ఓటు ఎంత ఉన్నది అనేటువంటిది మనం ఇవాళ గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఒకటి మాత్రం నిజం రమణ గారు, మనం అంటే ఏం అంటారు కదా, మనం అనుకుంటే మన కడుపు ఏదో అంటారు కదా, పేగులు మన మీదే పడతాయనే ఉద్దేశంలో ఇట్లా ఉన్న పరిస్థితి. కానీ అవునండి, ఇవాళ మొద్దు నిద్రలో ఉన్నారు ఇంకా చాలా మంది మన 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 హిందువులు. అది మాత్రం ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎంత ఉందండి, అక్కడొక్కడే కాదండి, ప్రతి ఎన్నికలలో అది జరుగుతున్నది. ఇవాళ ఒక్కసారి ఓటేస్తే దాని యొక్క పరిణామం ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది, ఎంత భవ్యంగా ఉంటుంది, లేక ఎంత నాశన పరిస్థితి తీసుకొస్తుంది అనేటువంటి గ్రాహ్యం చేసుకునేటువంటి శక్తి మనలో లేదా? ఉంది. కానీ నైరాశ్యం, ఏముందిలే అనేటువంటి ఒక భావన, ఇదంతా వీళ్ళలో ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ, ఏది హిందువులలో ఉండేటువంటి పరిస్థితి. అయితే ఇవాళ మధ్యప్రదేశ్ లో యాంటీ నేషనల్ అంటే చెప్తున్నాడు, యాంటీ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని ఒక ఉమెన్ అని ఒక వాళ్ళు ఏం చేశారంటే, అశ్విని ఉపాధ్యాయ అనేటువంటి వాడు మధ్యప్రదేశ్ లో ఈ తప్పకుండా కన్వర్జన్ లా కావాలి మాకు అని చెప్పేసి మధ్యప్రదేశ్ లో పెట్టారు వాళ్ళు. అయితే ఆయన డైరెక్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అడిషనల్ సాలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ అనేటువంటి అతనికి సుప్రీంకోర్టు ఏమని ఇచ్చిందంటే, దీని మీద విషయాలు మీరు అన్ని పాయింట్ వైజ్ గా మాకు కావాలి అని చెప్పేసి వాళ్ళు సుప్రీంకోర్టు ఇచ్చింది. అయితే దాని మీద ఇప్పుడు ఏ ఉంటాయి, ఏమున్నాయి, దాని ఇంగ్రీడియంట్స్ ఏంటి, అవన్నీ కూడా చూస్తున్నారు, వాళ్ళు రాస్తున్నారు ఇవాళ. అయితే ఇవాళ ఉత్తరప్రదేశ్ లో కానీ, మధ్యప్రదేశ్ లో కానీ, తర్వాత హర్యానాలో కానీ ఇటువంటి రాష్ట్రాలలో మత మార్పిడి చట్టం, మత మార్పిడి నిరోధక చట్టం తేవాలనేటువంటిది తెచ్చారు కూడా, మధ్యప్రదేశ్ లో కూడా తెచ్చారు. అయితే దాని మీద నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ అనేటువంటి ఒక సంస్థ ఏం చేస్తుందంటే, వృద్ధ గ్రోవర్ అనేటువంటి వృద్ధ గ్రోవర్ అనేటువంటి ఆమె ఇది పెట్టొద్దు, ఇది పెడితే ఇట్లా సెక్యులరిజం ఏముంటుంది అని చెప్పేసి అంటే, ఒక్క విషయం మాట్లాడదాం రమణ గారు. సెక్యులరిజం అనేటువంటిది ఎక్కడ ఉంది? వాళ్ళ మైనారిటీస్ అనేటువంటి వాళ్ళ పేరు మీద వాళ్ళకు అనేకమైనటువంటి అవిస్తున్నారు. ఇవాళ హిందువులు అనేటువంటి వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్లకు మెజారిటీ ఉండి కూడా మనకు ఉండేటువంటి హక్కులు మనం రక్షించుకోలేకపోతున్నాం. నేను అదే అంటున్నాను విషయం. ఇవాళ ఇంకొకటి ఏంటంటే, ఇవాళ ఇందిరా జయసింగ్ అనేటువంటి ఆమె కూడా మత మార్పిడి నిరోధక చట్టాన్ని తేవద్దు అని చెప్పేసి ఆమె పిటిషన్ పెట్టింది. అవును. అంటే ఇటువంటి వాళ్ళందరూ ఏంటంటే, సెక్యులరిజం అనేటువంటి ముసుగులో అత్యంత భయానకమైనటువంటి పరిస్థితులు తీసుకురావాలనేటువంటి స్థితిలో ఉన్నారు కొంతమంది మన దేశంలో. ఇవాళ దీనికి ఇంకొక విషయం చెప్తాను రమణ గారు. ఇవాళ మాకు ఇక్కడ స్వేచ్ఛ లేదు, మాకు భయంగా ఉంది భారతదేశంలో అని చెప్పినటువంటి వాళ్ళు మనకు తారసపడ్డారు కదా. అరే ఎవరా మీకు చెప్పింది? ఎక్కడుంది మీకు భయం? మీకు స్వేచ్ఛ లేదు ఎక్కడ? ఇతర దేశాలలో ఎట్లా ఎంత భయంకరంగా చూస్తున్నారో మనందరికి తెలుసు కదా. ఇవాళ దాదాపుగా ఏ కంట్రీ చూసినా అత్యంత దారుణమైనటువంటి, అందులో ముస్లిమ్స్ కంట్రీస్ అయితే ఇంకా దారుణంగా పరిస్థితులు ఉన్నాయి. ఐదర్ ఇన్నర్ అంటే వాళ్ళంతా వాళ్ళు అంతర్గత శత్రుత్వాలు, వాళ్ళు బాంబులు వేసుకోవడం, తర్వాత లేకపోతే ఇతర దేశాలు వాళ్ళ మీద బాంబులు వేయడం, ఇది అనేకమైనటువంటి దేశాలలో ఉంది. ఇంకా మన దేశంలోనే వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. విషయం చెప్తున్నారు, మన దేశంలో ఉండేటువంటి స్వేచ్ఛ ఇంకో ఎక్కడ లేదు వేరే మతస్థులకు. అటువంటి బ్రహ్మాండమైనటువంటి భవ్యంగా జరుగుతున్నటువంటి ఈ దేశంలో ఇవాళ ఒక్కసారి మనం ఆలోచిద్దామండి. ఇవాళ వెస్ట్ బెంగాల్లో పరిస్థితి ఏంటి? అవును. ఇవాళ ఇన్ఫిల్ట్రేటర్స్ అని చెప్పేసి బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి, తర్వాత మయన్మార్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలు వాళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే, 270 ఇళ్లను, హిందువుల ఇళ్లను తగలబెడితే, ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా, ఒక సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ అక్కడికి వెళ్ళి చూసి వస్తూ ఉంటే అతని మీద దాడి చేశారు. చనిపోయేటువంటి పరిస్థితి నుంచి బయటకు వచ్చారు. అయితే దాని మీద ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో కింద ఇవాళ ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీసెస్ వాళ్ళంతా సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటారు. అయితే అక్కడ ఉన్నటువంటి డీజీపీని
సరెండర్ ఇట్లా ఇట్లా జరిగింది. ఒక సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండేటువంటి ఒక క్యాబినెట్ మినిస్టర్ కి ఈ విధమైనటువంటి భద్రత కలిగించలేనటువంటి డీజీపీని ఉండొద్దని చెప్పేసి ఆయన సరెండర్ కమ్మని చెప్పేసి ఒక ఒక సర్కులర్ పాస్ చేస్తారు. పాస్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సీఎం గారు మమతా బెనర్జీ గారు మీది ఇస్తే మేము వింటారని చెప్పేసి అతని 3 నెలలు అట్లే వచ్చి తర్వాత 3 నెలల తర్వాత అతనితో రిజైన్ చేసి తన పిఎస్ గా పెట్టుకున్నది. అవును. అయితే ఇది జరుగుతున్న సార్ పరిస్థితి. అంటే ఇప్పుడు కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యల్లో భాగంగా మనం ఇంకోటి కూడా చూడాలి. హిందువుల్ని ఘర్వాపసి అంటున్నారు ఆయన. అంటే Yes. వేరే మతాల్లోకి వెళ్ళిన వాళ్ళని. ఓకే, ఈ పిలుపు బాగానే ఉంది. కానీ మిగతా మతాల్లో వాళ్ళు పెడుతున్న ప్రలోభాలు కానీ వాళ్ళు చూపిస్తున్న తాయిలాలు, వాళ్ళు ఇస్తున్న తాయిలాలు ఇవన్నింటినీ మానుకుని అంటే మన తెలుగు రాష్ట్రాల్లో అండ్ యావత్ భారతంలో తిరిగి మళ్ళీ హిందూ మతం వైపు ఆలోచించేటువంటి పరిస్థితి కనిపిస్తుందంటారా? తప్పకుండా అండి. ఒక విషయం చెప్తున్నాడు. ఉమ్, ఎవరైతే ప్రలోభాలకు వెళ్ళి ఇవాళ కొన్ని ఏరియాలు చెప్తాను, నేను ఉదాహరణ చెప్తాను రమణ గారు. చెప్పండి. ఇవాళ సూర్యాపేట కానీ, ఇవాళ ఆదిలాబాద్ కానీ, ఇవాళ మహబూబ్ నగర్ కానీ, తర్వాత ఇవాళ ఏది నిజామాబాద్ కానీ, తర్వాత కొన్ని డిస్ట్రిక్ట్స్ లలో ఎలా ఉన్నాయంటే ఇవాళ నార్త్ అంటే కోస్టల్ డిస్ట్రిక్ట్స్ కానీ ఇవాళ ఏంటంటే వాళ్ళకి ప్రలోభ పెట్టి కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళని మత మార్పులు చేశారు. చేస్తే వాళ్ళు అక్కడ కూడా ఏమున్నది, వాళ్ళు తర్వాత వాళ్ళు ముందేమో కొంత ఇచ్చి వాళ్ళకు ప్రలోభ పెట్టి వాళ్ళని ఏదో మీకు అన్ని అజేస్తున్నాయని చెప్పేసి అది చేసిన తర్వాత ఇప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి దశమ భాగాలు ఇవ్వాలని వాళ్ళని బాగా ప్రెషర్ చేస్తూ ఉన్నారు. తర్వాత అక్కడ ఉన్నది ఏమి లేదు, అక్కడ దేవుడు కూడా లేదనేటువంటి విషయం వాళ్ళకి తెలిసి వాళ్ళ స్వచ్ఛందంగా చాలా మంది వేలాది మంది వస్తున్నారు ఇవాళ ఉమ్, గర్వాపసి. అవును. మనం ఏం వాళ్ళకు ప్రలోభ పెట్టి లేకపోతే వాళ్ళని ప్రెషర్ అవును, చేసి అవును. ఉమ్, తీసుకొస్తున్నది కాదు. ఇవాళ ఉమ్, వాళ్ళంతా వాళ్ళు వచ్చి అప్రోచ్ అయ్యి మేము వస్తున్నాము, మేము హిందూ ధర్మంలోకి మళ్ళీ వస్తాము, మేము తప్పైపోయి అక్కడికి పోయాము అనేటువంటి భావనతో వస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళని ఆహ్వానించాలి మనం కూడా. అవును. ఉమ్, ఇంకొక విషయం, ఇవాళ ఇన్ఫిల్ట్రేటర్స్ అనేటువంటి విషయంలో ఇవాళ రోహింగ్యాలు ఇవాళ మన ఏది ఓల్డ్ సిటీలో వచ్చినటువంటి వాళ్ళు కొన్ని వేలాది మంది ఉన్నారు. అవును. వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్లకు ఏంటంటే ఒక్క విషయం అండి, ఇక్కడ వాళ్ళు ఎవరైతే సపోజ్ బంగ్లాదేశ్ నుంచో మయన్మార్ నుంచో ఎవరో వస్తారనుకోండి, ఉమ్, వచ్చినటువంటి ఆ ముస్లింలను ఫస్ట్ వాళ్ళని ఆహ్వానం చేసి వాళ్ళని తీసుకెళ్లి ఒక మస్జిద్ లో ఉంచుతారు. వాళ్ళు ఉమ్, ఆ మస్జిద్ లో ఉంచి వాళ్ళని ఒక 4-5 రోజులు ఉంచిన తర్వాత వాళ్ళ విషయాలు ఇలా వచ్చారు, ఇంతమంది వచ్చారు అని చెప్పేసి ఢిల్లీ దాకా పంపిస్తారు వాళ్ళని. అవును. వాళ్ళ విషయాలు పంపించిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళకు ఎక్కడికి పంపించాలి, వాళ్ళని ఏ ప్రదేశాలకు పంపించాలని చెప్పేసి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఉమ్, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళకు ట్రైనింగ్ క్యాంపులు పెట్టి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తబ్లిక్స్ గా మార్చి వాళ్ళ ఉద్దేశం మీద వదిలిపెడుతున్నారు. ఉమ్, తర్వాత ఇంకొకటి అత్యంత దారుణమైనటువంటి విషయం ఏంటంటే ఇవాళ ఏదైతే మద్రసాలు అంటున్నామో ఇవాళ మద్రసాలలో నేర్పుతున్నటువంటిది ఏంటిది, ఉమ్, మనం అందరం సోషల్ మీడియాలో చూస్తున్నాం రమణ గారు. నిజంగా అది భయానకమైనటువంటి విషయం. రేపు మన హిందువుల యొక్క పరిస్థితి ఏమైతుందో అది భగవంతుడికే తెలియాలి. నిజం చెప్తున్నాను. మనం గనుక మేల్కోకపోతే పిల్లలను 16, 17 ఏళ్ళు, 13, 11 ఏళ్ళు, 8 ఏళ్ళు, 9 ఏళ్ల నుంచి ఉన్నటువంటి పిల్లలను వాళ్ళని కనుక ఇంటర్వ్యూ తీసుకుంటే ఉమ్, ఈ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే ఆ నయమాలు आपका प्राइम मिनिस्टर कौन है, नए मालूम, आपका चीफ मिनिस्टर कौन है, नए मालूम, पर क्या मालूम है तुम्हारे को, मेरे को एक ही मालूम है, क्या मालूम है, काफिरों को मारना, जन्नत को जाना. अरे जन्नत को गए तो क्या होता रहे तुम्हारे को बोले तो వాడు ఏమంటాడంటే నేను జన్నత్కి వెళ్ళిపోతే స్వర్గానికి వెళ్ళిపోతే 72 మందితో యాష్ చేస్తాడు వాడు. అక్కడ ఉంది నాకు సుఖం, ఇక్కడ నాకు సుఖం లేదంటాడు వాడు. అంత చిన్న పిల్లవాడు కూడా, చిన్నపిల్లాడు. అవును. అటువంటి పరిస్థితులు వాళ్ళు నేర్పుతున్నారు. ఇంకొక విషయం ముందుకెళ్ళి ఇవాళ వాళ్ళు ఎట్లా నేర్పుతున్నారంటే పిల్లలకు మీ హిందువుల యొక్క ఏ పండుగలైనా సరే, దీపావళి గాని, దసరా గాని, ఏదైనా సరే, ఉగాది గాని, ఇంకే పండుగలైనా సరే మీరు విషస్ చేయొద్దు. కాఫీలకు విషస్ కర్రా. ఇవాళ ఇంకొకటి ఓపెన్ గా చెప్పాడు కదండి జాకిర్ నాయక్. వాడు వేల మంది ముందట ఏమని చెప్పాడంటే ఆప్ కాఫీరోకు పాయతో మీకు మీ ముందటి కనుక కాఫీర్ వస్తే చంపేసేయండి, మామూలుగా చంపొద్దట వాడిని. ఎంత తీవ్ర వ్యాఖ్యది.
ఎంత తీవ్ర వ్యాఖ్య అండి. వాడు ఎట్లా చెప్పాలట అంటే వాడి హింసించి హింస పెట్టి వాడు ఎంత హింస భయానకమైనటువంటి హింస భరించి వాడిని చంపేస్తే అంత నీకు జన్నత్ పోతాడట వీడు. వాడిని హింసించి చంపాలట, ఉట్టిగా చంపొద్దట. మళ్ళా వాడు చెప్తున్నాడు, వాడు వేల మంది ముద్దట వాడు చెప్తున్నాడు. ఎంత ధైర్యం అండి వాళ్ళకు. తర్వాత వాడు కొంతమంది వాళ్ళే చెప్తున్నారు. మా ఆయతుల్లోనే ఉంది, లాహిలా ఇల్లల్లా మహమ్మద్ రసూలల్లా, మా దేవుడు తప్ప ఇంకోటి లేడు. ఇంకోటి చేసినోడు ఎవడైతే ఉంటాడో, విగ్రహారాధన చేసినోడు ఉంటాడో వాడు కాఫీరు మారిన కథం ఒకటి. ఇక వీళ్ళు మనందరికి తెలుసు, సుమిత్రాదీవులు కొట్టుకుపోయిన అప్పుడు సైక్లోన్ వచ్చి సుమిత్రాదీవులు కొట్టుకుపోయినప్పుడు అక్కడ అనేకమైనటువంటి వందలాది వేలాది హౌసెస్ అన్ని నేలమట్టమైపోయాయి. అయితే అక్కడికి కొంతమంది నర్స్, కొంతమంది పాస్టర్స్ వాళ్ళందరూ వచ్చి అక్కడ ఉన్న వాళ్ళతో ఏమని చెప్తారంటే, మీరు ఇగో ఈ యేసు ప్రభువును ఇది మీరు ఇవి పెట్టుకుని ఉండాలి, మీరు ఇవన్నీ తీసేయాలి, మీ దగ్గర ఉన్నటువంటివన్నీ తీసేయాలి. వాళ్ళందరూ సైతాన్లు. అట్లయితే మీకు ఇట్లు కట్టించేసి మీకు ఇస్తామని చెప్పి వాళ్ళు ఓపెన్ గా చెప్తే వాళ్ళ తన్ని కొట్టారు. ఇదన్నీ ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో అన్నిట్లో వచ్చింది. ఇది నేను ఏదో ఎగ్జాగరేషన్ చేసి చెప్పినటువంటిది కాదు ఇది. అంటే ఇటువంటి పరిస్థితులలో మనం ఒక్కసారి గ్రహించాలి. ఇవాళ ఇంకొక విషయం కూడా మనందరికీ తెలుసు. ఇవాళ రాహుల్ గాంధీ గారు అసలు వారికి తెలివి ఉన్నదా, తెలివి లేదా, వారు ఏంది, ఈ యొక్క దేశం యొక్క ఆచారాలు, ఈ దేశ పడికట్టు, ఈ దేశం యొక్క భవ్యత, ఈ దేశం యొక్క ఆధ్యాత్మికత అతనికి ఏమైనా తెలుసా? ఏమంటాడు, ప్రొవోక్ చేస్తున్నాడు అందరినీ. ఏమంటున్నాడంటే, చూడండి, అరే ఇక్కడ ఉన్నటువంటి జడ్జి అంటే తెలుసు కదండి, మన యువకులు, అరే బంగ్లాదేశ్ లో ఆ విధంగా, తర్వాత నేపాల్లో ఆ విధంగా, తర్వాత శ్రీలంకలో ఆ విధంగా బయటకు వచ్చారు. మన వాళ్ళు ఎందుకు వస్తులేరు? ఇంకా కొన్ని రోజులైతే బయటకు వస్తారు, మోడీని గుంజి కొడతారని చెప్పేసి ఓపెన్ గా ఆయన స్టేట్మెంట్. ఏమైనా ఉందా అండి? ఇతర దేశాలలో కూర్చొని హిందువులంతా అసలు అది హిందుత్వమే కాదంటాడు. పార్లమెంట్ లో కూర్చొనేమో నఫరత్ అట. ఏంటండి ఇది? ఏ బేస్ మీద ఉన్నావు నువ్వు? ఏ పిల్లర్స్ మీద ఉన్నావు? మన ఆధ్యాత్మిక ఈ ఒక భవ్యమైనటువంటి మందిరంలో ఉన్నావు మనము. సార్, అయితే రాజుగారు, ఇప్పటి విషయానికి వస్తే కనుక అంటే కుల సంఘాలు కార్తీక మాసం మనసమారాధనలు ఇవన్నీ కూడా చేసుకుంటున్న సందర్భం. ఏ కుల సంఘం అయినా కూడా ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని డెవలప్ చేయాలి, సనాతన ధర్మం గురించి ఆలోచించాలి అంటున్నటువంటి బండి సంజయ్ గారు వ్యాఖ్యల్లో ఎంతవరకు ఫాలో అవుతారంటారు? ఎంతవరకు నిజానికి వారి కులాలకు సంబంధించి వాళ్ళని పొలిటికల్గా పైకి తెచ్చుకోవడానికి, అలాగే అవి ఒక ఓటు బ్యాంక్గా చూస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇవన్నీ నిజంగా జరిగే పనులేనా? ఖచ్చితంగా సనాతన ధర్మం గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారా? అండ్ మతాలను మార్చుకుంటే దేవుళ్ళను మోసం చేసినట్టు అంటున్నారు ఆయన. సో ఇవన్నీ ఇప్పుడు నమ్మే పరిస్థితి ఉందా వీళ్ళంతా? ఒక విషయం రమణ గారు, మనము అనేటువంటిది మనం ప్రయత్నం ఏదంటే షడ్భాగంతో మనుష్యానం సప్తము దైవచింతనం. 6 భాగాలు మనం కనుక కష్టపడితే 7వ భాగం దేవుడు వస్తాడని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్పినటువంటి నానుడి. అయితే మన బాధ్యతగా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మనం అవేకం చేయాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉంది. వాళ్ళ ప్రవచనకారులు ఉన్నారు. ఇవాళ అనేకమైనటువంటి ప్రవచనకారులు అనేక విధంగా చెప్తున్నారు. ఎంత భవ్యమైన మన సాంప్రదాయాన్ని మనం నిలబెట్టుకోలేకపోతే మనం ఉండలేము. రేపు మన దేశం, భారతదేశము ఒక హిందూ ధర్మంతో ఉన్నటువంటి దేశం ఒక్కటే ఇది. మనకేమన్నా ఇక్కడ జరిగితే వేరే దేశాలకు ఎక్కడికి వెళ్ళలేము, మనకు చావడమే అదైపోతుంది అనేటువంటి భావనతో వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. వినాల్సినటువంటి అవసరం మన జాతీయుల మీద ఉందండి. ఒకవేళ కనుక అది లేకపోతే చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది, దాన్ని గ్రహించాల్సినటువంటి బాధ్యత సమాజం మీద ఉంది. ఒక్కసారి కాకుండా ఒకసారి వింటారు అనేటువంటి భావన మనలో ఉండాలి కూడా. పాజిటివ్నెస్ అనేటువంటిది మనం తప్పకుండా మనం చూడాలి. అయితే ఇంకొక విషయం కూడా చెప్తున్నాను నేను. ఒక 15 సంవత్సరాల వరకు 15 సంవత్సరాల వరకు మన భారతదేశం అత్యున్నతమైనటువంటి దేశంగా మారుతున్నది అనేటువంటిది ఏది ఈ పొలిటీషియన్స్ లేకపోతే ఎవరో కాదండి, అస్ట్రాలజర్స్ చెప్పినటువంటి విషయం. అనేక మంది అస్ట్రాలజర్స్ చెప్తున్నటువంటి విషయం.
రాబోయే 15 సంవత్సరాలలో భారతదేశం అత్యంత భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి ఒక శక్తిగా మారబోతుంది. ఉమ్, హిందుత్వం అనేటువంటిది ప్రబలమైనటువంటి శక్తిగా మారబోతుంది. ఈ ఛత్రఛాయలో అందరూ వస్తారు అనేటువంటి భావన వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. ఒకవేళ భగవంతుడు తథాస్తు అనేటువంటి భావన కనుక ఉంటే 100% కావాలని చెప్పి మనందరం కోరుకోవాలి. అవునండి. లేకపోతే హిందుత్వము ఉండదు, మన ఆడపిల్లలు ఉండరు. ఇవాళ ఒక చిన్న ఉదాహరణ రమణ గారు, బాధ అనిపిస్తుంది. ఇవాళ 4,28,000 మందికి పైగా కశ్మీర్ లోయల్లో చంపబడిపోయినారు మన వాళ్ళు హిందువులు. అటువంటి సమయంలో అరే వాళ్ళ భర్తను, అత్తను, మామను అందరిని కట్టేసి వాళ్ళ ముందట వాళ్ళ ఆడపిల్లలను అనేక అత్యంత దారుణంగా చేర్చి వాళ్ళను ఇనుప కడ్డీలతో పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పేసి ఎర్రటి ఇనుప కడ్డీలతో వాళ్ళని కాల్చి ఆ పాకిస్తాన్ జిందాబాద్ అని రాస్తుంటే చూశారు. ఒక్కడు కూడా టెర్రరిస్ట్ తయారు కాలేదే. అరే మేము ఎట్లా చస్తావు, ఇవాళ కాకుండా రేపైనా చస్తావు, కానీ నేను ఒక 10 మందిని చంపి నేను చస్తాననేటువంటి భావన వస్తలేదు ఎవరికి. అంటే మనలో ఉండేటువంటి అరే ఇంకొకటి అలసత్వం అనాలా, లేకపోతే నిర్వేదం అనాలా, నిస్వేదం అనాలా, లేకపోతే ఏమనాలో అర్థమైతలేదు ఒక విషయం. కానీ ఇవాళ బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా ఈ రోజు కూడా నేను చెప్తున్నాను, అక్కడ రాత్రి సాయంత్రం పూట చూనికి అంటే ఏరి హిందూ అబ్బాయిలను తీసుకెళ్లి వాళ్ళు రాత్రి ఉపయోగించుకొని తెల్లారు తీసుకొచ్చి వాళ్ళ ఇళ్లలో అచేతనంగా పడేసిపోతున్నారు. చచ్చిపోతే తీసుకుపోయి హుబ్లీలో పడేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి అంటే ఇది ఎప్పుడో జరుగుతున్నది కాదు. అటువంటి పరిస్థితులు ఉండి కూడా మరి ఇవాళ చూసాం కదండి కేరళ ఫైల్స్. అవును, ఎన్ని వేలాది మంది అబ్బాయిలను తీసుకెళ్లి. ఎనీవే నాకు చివరిగా ఒక్క మాట. ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసినటువంటి వాళ్ళ వ్యాఖ్యల్లో భాగంగా హిందువులందరినీ కూడా తెలంగాణలో ఒక కీలకమైన రాజకీయ ఓటు బ్యాంక్ మారుస్తాను అంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రతిజ్ఞ ఎంతవరకు నెరవేరుతుంది, ఎంతవరకు ముందుకెళ్తుందని మీరు అనుకుంటున్నారు? చివరిగా భగవంతుని ఆశీస్సులు అతని మీద ఉండాలని చెప్పేసి, ప్రజల యొక్క ఆశీస్సులు అందరికీ కూడా అతని మీద ఉండాలని చెప్పేసి నేను భగవంతుని కోరుకుంటున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, అతను చెప్పినటువంటి దాంట్లో 100కు 1,00,000% నిజం ఉంది. ఆ నిజాన్ని మనం అందరం కూడా దాంట్లో ఉండేటువంటి ఆ డెప్త్నెస్ అనేటువంటిది మనం గ్రహించి, ఎంత బాధపడితే ఎన్ని పరిశోధనలు అంటే ఎంత చూసి ఆ విధమైనటువంటి మాట మాట్లాడాడో మనందరికీ తెలుసు. అవునండి. కాబట్టి మనమంతా కూడా మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ హిందువులంతా కూడా మనమంతా ఒకటి కావాల్సినటువంటి అవసరం ఉంది. హిందుత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన ఆడపిల్లలను, మన రాబోయే తరాలను, మన పిల్లలను, మన ఆడపడుచులను కాపాడుకునేటువంటి బాధ్యత మన భుజస్కంధాల పైన ఉంది. దాన్ని కొరకు ఏదైనా చేయాల్సినటువంటి అవసరం హిందువుల మీద ఉందనేది నేను నిజంగా వాళ్ళందరికీ నమస్కరించి చెప్తున్నాను. ఓకే అండి. కాబట్టి మనం దీన్ని గ్రహించి రాబోయే కాలంలో వాళ్ళు చేసేటువంటి, ఇవాళ చూడండి, ఇవాళ మొన్న వాళ్ళు డాక్టర్స్ అండి, వాళ్ళు అవును ఆ డాక్టర్స్ ఉన్నత చదువు ఏమనుకుంటాం మనం, నలుగురికి సహాయం చేస్తారనుకుంటాం మనం. అవును, కానీ వాడు చేసినటువంటి ఏదైతే ఆ యొక్క రెసిమ్ అనేటువంటిది, ఆ యొక్క విషం ఏదైతే ఉందో అది ఒక్క చుక్క వేస్తే అది భయంకరమైనటువంటి విషం అంటది. అవునండి. అటువంటి దాన్ని వాడు ఏమంటున్నాడంటే మన టెంపుల్స్ లలో, ప్రసాదాలలో, ఫ్రూట్స్ లలో, అవును వాళ్ళ ప్లానింగ్ అదే. అవును, అది అంటే లక్షలాది మందిని ఏం చేయాలని చూస్తున్నారు వాళ్ళు. ఇది గ్రహిస్తలేరా హిందువులు? ఖచ్చితంగా గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా హిందువుల్లో కూడా కదలిక రావాలి, ఆలోచన రావాలి. ఎనివే థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు నమస్కరించి చెప్తున్నా రాజ్ న్యూస్ వారికి, రమణ గారు. ఎందుకంటే ఓ హిందూ మేలుకోకపోతే మనం అట్టడుగున పడిపోతాం. చాలా మన పిల్లలు, మన పెద్దలు ఎవరు కూడా మిగలరు. గుర్తుంచుకొని చాలా జాగ్రత్తగా మన ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంది. ఎవరో వస్తారు, ఎవరో చేస్తారని కాదు. అవునండి, అవును. మనమే కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది, మన మీద ఉంది. మనం దాన్ని గ్రహించి మనం ముందు నడవాలని చెప్పేసి అందరికీ నేను నమస్కరించి చెప్తూ ఉంటాను. రమణ గారు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ అభిప్రాయం చెప్పినందుకు, విశ్లేషణ ఇచ్చినందుకు. సో ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్.